అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 2 సంవత్సరాలుగా కూడా వైనాట్ 175 అనే నినాదాన్ని ఎత్తుకుంది. అంటే 175 నియోజకవర్గాలు కూడా గెలవాలి, వైసీపీ గెలవాలి, వైనాట్ 175. యాక్చువల్లీ 175 అసాధ్యం అనే సంగతి ఆ పార్టీ కూడా తెలుసు. మహా అయితే మ్యాక్సిమం 115, 120 రావచ్చు. వస్తే అవి కూడా రావు. యాక్చువల్లీ ప్రభుత్వ వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది. అన్ని వర్గాల్లో కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. ఉద్యోగులు కానీ, నిరుద్యోగులు కానీ, రైతులు కానీ, అలాగే యువత కానీ, లేదా ట్యాక్స్ పేయర్స్ కానీ, చివరికి మద్యం సేవించే వాళ్ళు కానీ, భవన నిర్మాణ కార్మికులు కానీ, ఏ వర్గము కూడా ప్రభుత్వం పట్ల సానుకూలత లేదు. మధ్యతరగతి వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇస్తున్నప్పటికీ ఈ ధరల పెరుగుదల ప్రభావం కనిపిస్తోంది. కాకపోతే పోల్ మేనేజ్మెంటు, ఫైనాన్షియల్ మేనేజ్మెంటు, కార్పొరేట్ ఫండింగు, వ్యవస్థల సహకారం, వీటి ద్వారా వైసీపీ గెలవచ్చు, కనీసం 110, 115 గెలుస్తాము అనే లెక్కల్లో వాళ్ళు అంతర్గతంగా ఉన్నారు. అయితే అసలు వైనాట్ 175 అనే నినాదం వెనకే ఒక పెద్ద కుట్ర ఉంది. అదంతా కూడా స్కామ్తో కూడుకున్న నినాదం. వాళ్ళు అలా అనడానికి కాన్ఫిడెన్స్ ప్రజలు స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా ఆ పార్టీకి ఓట్లు వేస్తారని కాదు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ విధంగా అయితే దొంగ ఓట్లు వేశారో అలాగే రాష్ట్రం మొత్తం మీద వేసి గెలవాలని వాళ్ళు చూస్తున్నారు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు సంచలన ఆరోపణ చేశారు. అసలు వైనాట్ 175 అని వైసీపీ చెప్తున్నదే అందుకే. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా వాళ్ళు దొంగ ఓట్లు ప్లాన్ చేసుకున్నారు. సో పోలింగ్ డే రోజు ఏదైనా జరగవచ్చు. భారీగా వేల సంఖ్యలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఫేక్ ఓట్లు ఉన్నాయి. సో అందుకే వాటిని వేయించుకొని వాటి ద్వారా వాళ్ళు అన్ని నియోజకవర్గాలు గెలవాలని చూస్తున్నారు. ఇది ఎన్నికల కమిషన్ దగ్గర కూడా ఈ రిపోర్ట్ ఉంది అని ఆమె చాలా స్పష్టంగా చెప్పారు. సో తిరుపతి ఉప ఎన్నికల్లో అక్రమాలు ఇప్పుడిప్పుడే బయటకు వచ్చాయి. ఒక్కొక్కరి మీద చర్యలు తీసుకుంటున్నారు. ఆల్రెడీ నిన్న పోలీసుల్ని సస్పెండ్ చేశారు, అంతకుముందు ఒక అధికారిని సస్పెండ్ చేశారు, అంతకుముందు కలెక్టర్ గారిని కూడా సస్పెండ్ చేశారు. సో ఇంకా ఆ కేసులో ఇంకా ఎంతమంది మీద చర్యలు తీసుకుంటారో తెలియదు. సో ఇప్పుడు అదే పంథాలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి బాగా పట్టున్న ఒక 40 నియోజకవర్గాల్లో 2019 ఎన్నికల్లో టీడీపీ గెలిచిన 23 నియోజకవర్గాలతో పాటు మరో టీడీపీ బాగా బలపడింది అనుకుంటున్నా, టీడీపీ ప్లస్ జనసేన ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నా మరో 17, మొత్తం మీద 40 నియోజకవర్గాల్లో టీడీపీ ప్లస్ జనసేనకు వెళ్ళే ఓట్లు కొన్ని డిలీట్ చేసి అదనంగా ఫేక్ ఓట్లు కొన్ని జాయిన్ చేశారనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కూడా అదే తరహా ఆరోపణలు చేస్తోంది. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే తరహా ఆరోపణలు చేస్తున్నారు. సో ఇప్పుడు బీజేపీ కూడా ఆ ఆరోపణే చేస్తున్నారు. ఫేక్ ఓట్లతో గెలవాలని చూస్తున్నారు. వాళ్ళ నినాదం అదే. సో దీని మీద కేంద్ర ప్రభుత్వం సీరియస్గా ఉంది, అలాగే ఎన్నికల సంఘం కూడా సీరియస్గా ఉందని చెప్పారు. సో మొత్తానికి రాష్ట్రంలో ఈ ఫేక్ ఓట్ల వ్యవహారం గతంలో ఎప్పుడూ లేదు. గతంలో మన రాష్ట్రంలో ఇంత ఓటింగ్ వ్యవహారంలో, ఓట్లు విషయంలో ఇంత సంచలనమైన ఆరోపణ ఏ ప్రభుత్వం మీద రాలేదు. ఇన్ని సంవత్సరాలు, దశాబ్దాల తరబడి ఎన్నికలు జరుగుతున్నాయి. ఏదో డబ్బులు పంచారనో, మద్యం పంచారనో, ఎన్నికల్లో కుట్రలంటే అవి మాత్రమే తెలుసు అందరికీ. డబ్బులు పంచుతారని, మద్యం పంచుతారని అది మాత్రమే తెలుసు. మహా అయితే ఫ్యాక్షన్ ఏరియాల్లో రిగ్గింగ్ చేస్తారని తెలుసు. కానీ ఇలా ఓటర్ ఐడీలు అక్రమంగా డౌన్లోడ్ చేసుకొని దాని మీద ఫోటోలు, పేర్లు మార్చేసి అక్రమంగా ఫేక్ ఓటర్ ఐడీలు తయారు చేసుకొని దాని ద్వారా సొంతంగా ఓట్లు వేయించుకొని ఇంత చేస్తారని అయితే ఎవరికి తెలియదు. ఇదంతా కొత్త అక్రమంగా ఉంది. మరి దీని మీద కేంద్ర ఎన్నికల సంఘం ఏమాత్రం దృష్టి పెట్టింది అనేది చూద్దాం. థ్యాంక్ యూ.